జై రాధేశ్యామ్ అందరికీ. ఈరోజు ముచ్చటైందంటే ఇప్పుడే ఒక ముచ్చటిన్నాను. మన సంధ్యారెడ్డి మేడం ఉంది కదా, సో సంధ్యారెడ్డి మేడం మీద కేసు అయితే పెట్టిర్రంట మన మహిళా సంఘాలందరూ కలిసి. ఎందుకంటే ఆ మేడం మంచి మంచి ముచ్చట్లు చెప్పింది కదా, సో ఖచ్చితంగా అందరు కేసు పెడతారు. మన సమాజంలో మంచి ముచ్చట్లు చెప్పే వాళ్ళని అస్సలు వదలరు కదా, ఖచ్చితంగా కేసులు పెడతారు. బయటకు వచ్చినప్పుడు మంచిగా వేసుకోండి అమ్మా అని శివాజీ గారు అన్నప్పుడు వినకుండా తన మీద కేసు పెట్టారు. ఇప్పుడు సంధ్యారెడ్డి మేడం దాన్ని ఏకీభవిస్తూ కరెక్ట్ మాట్లాడినందుకు తన మీద కూడా కేసులు పెడుతున్నారు. మరి మొన్న సికింద్రాబాద్లో ఒక అమ్మాయిని ఒక టీచర్లు అతి దారుణంగా టార్చర్ చేసి చంపేసిర్రు. సో అప్పుడు ఏమైపోయాయి మహిళా సంఘాలు? నాకు క్లాస్కి లేట్ వచ్చిందని చెప్పిన తర్వాత పీరియడ్స్ వచ్చినాయి అంటే, అవునా ఏది విప్పి చూపించు అని ఒక టీచర్లు ఇద్దరు అతి దారుణంగా మాట్లాడారు కదా. మరి అప్పుడు ఏమైపోయాయి మహిళా సంఘాలు? మరి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. ఈ సంధ్యారెడ్డి మేడం ఏం చేసిందని తన మీద కేసు పెట్టారు. మంచిగా రండమ్మా, మంచిగా వేసుకోండమ్మా, మన సనాతన ధర్మాన్ని కాపాడండమ్మా అన్నందుకు కేసులు పెడతారా? అసలు మన సమాజం ఎటెళ్తుందో నాకైతే అస్సలు అర్థమైతలేదు. మీరేమంటారు? ఖచ్చితంగా మీరేమంటారో మీ ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి.